వెంకటేష్, వైఎస్ఆర్ క్రాంతిప్రదం డిఆర్డిఏ సర్ప్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కృష్ణా జిల్లాలోని వైఎస్ఆర్ క్రాంతిప్రదం డిఆర్డిఏ జేఏసీ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో ఈ నెల 23వ తారీఖు నుండి మరి గత 23 సంవత్సరాల నుండి మరి మాకున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్ నెరవేర్చబడినటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున మేము మరి సిబ్బంది అందరం కూడా గత ఈ నెల 23వ తారీఖు నుండి నిరవధిక సమ్మెకి ప్రవేశించడం జరిగింది. ప్రముఖంగా మా యొక్క డిమాండ్స్ ప్రధానంగా 4 విషయాలు. ఒకటి, సర్ప్ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వ సంస్థగా గుర్తించి రెగ్యులర్ చేయటము. రెండోది, సర్ప్ ఉద్యోగులందరినీ కూడా గత మాసంలో 3 మాసాల క్రింద తెలంగాణలో ఇచ్చిన రీతిగా పే స్కేల్ని అమలు చేయాలనేది. మూడవది, మా యొక్క ప్రధానమైన డిమాండ్ కారుణ్య నియామకము జరగాలనేది. కోవిడ్ వచ్చిన తర్వాత సుమారుగా 120 మంది కుటుంబాలు మరి దిక్కులేని స్థితిలో ఉన్నాయి. ఆ కుటుంబాలకి న్యాయం చేయాలనేది మూడవ ప్రధానమైన డిమాండ్. 4వ ప్రధానమైనటువంటి డిమాండ్ని మా పరిధిలో ఉన్నటువంటి మరి ఎంఎస్సిసిలకి హెచ్ఆర్ పాలసీ, అదేవిధంగా గౌరవము గుర్తింపుతో పాటుగా వారికి మరి జీతము వారి అకౌంట్లో వేసే విధంగా మరి వారి సర్వీసులో కూడా మరి భద్రత కలిగే విధంగా ఇవ్వాలనేది ఈ ప్రధానమైనటువంటి 4 డిమాండ్లని ఉద్దేశించి ఈ నెల 23వ తారీఖు నుండి మేము సమ్మె బాట పట్టడం జరిగింది. మరి తక్షణమే మా యొక్క ఆకాంక్షని రాష్ట్ర ప్రభుత్వము గుర్తించి మా యొక్క బాధని, వేదనని గత 23 సంవత్సరాల్లో మన మహిళా సంఘాలకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి గత 23 సంవత్సరాల్లో మన మహిళా సంఘాలకి ఆర్థికమైన భరోసాని కల్పించడంలో ప్రభుత్వంలో పాలిభాగస్వాములైనటువంటి సిబ్బందికి గత 23 సంవత్సరాల్లో కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ కానీ, కమ్యూనిటీ సెన్సిటైజేషన్ కానీ, ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ కానీ మరి మహిళా సంఘాలలో మరి ఎక్కువగా సుస్థిరతను అనుగ్రహించబడిందంటే, ఇవ్వబడిందంటే, ప్రపంచవ్యాప్తంగా ఆ గుర్తింపు రాగలిగిందంటే వెనక మరి సర్ప్ సిబ్బంది, మరి వైఎస్ఆర్ క్రాంతిప్రదం సిబ్బంది ప్రముఖ పాత్ర ఉందనేది గుర్తించి తగు న్యాయం చేయాలని కోరుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఆకాంక్ష నెరవేరుస్తారని వారి తండ్రి గారైన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ప్రపంచంలోనే మరి ఎవరు చేయని విధంగా మరి మాకు మంచి న్యాయం చేశారు. ఆ రోజున రెగ్యులర్ చేస్తామని అన్నప్పుడు మరి తక్షణమే చేయడానికి వీలు పడక ఆ రోజున హెచ్ఆర్ పాలసీ అని దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక ప్రత్యేకమైన వినూత్నమైన రీతిలో మాకు అనుగ్రహించి మరి సుమారుగా ఒక 45 నిమిషాలు సిబ్బందితో మరి అప్పటి వరకు జరిగిన కార్యక్రమాలు, ఆ రోజు జరిగిన కార్యక్రమాలు, భవిష్యత్తులో మనం ఏం చేయబోతున్న కార్యక్రమాలు కూడా చర్చించి ఒక నమ్మకమైన భరోసా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారి కుమారుడిగా, రాజశేఖర రెడ్డి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం.